హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అనే సెక్షువల్ ప్రాబ్లంకి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ పేషెంట్స్లో ఎవరిలో ఈ ట్రీట్మెంట్ అనేది మనము ట్రై చేయవచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటే టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వస్తే, అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది ఫస్ట్ సెక్షువల్గా ఏదైనా కాంటాక్ట్స్ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే షుగర్ వల్ల, లేకపోతే కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా ఇన్ఫెక్షన్ తాలూకు డ్యామేజ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండటం వల్ల కంటిన్యూస్గా టెస్టిస్లో పెయిన్ లాగా, అంటే డిస్కంఫర్ట్, అనీజీ లాగా, కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ కల్లే డైవర్ట్ అయిపోతా చాలామంది ఈ టెస్టిస్లో పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్నే క్రానిక్ ఎపిడెడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటారు. క్రానిక్ ఎపిడెడిమైటిస్ అంటే టెస్టిస్ పైన ఉన్న ఎపిడెడిమైస్లో ఇన్ఫెక్షన్ ఉండి పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడెడిమైటిస్ అంటారు. టెస్టిస్ ప్లస్ ఎపిడెడిమైటిస్లో రెండిట్లోనూ ఈ పెయిన్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఈ టెస్టిస్లో అంటే బీర్జాల్లో ఈ నొప్పి, వాపు ఇవన్నీ ఉండి అనీజీగా ఉండి కంటిన్యూస్గా టెస్టిస్లో బరువుగా ఉండటము, అనీజీగా ఉండటము లాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్లో ఫస్ట్ మనము దానికి రీజన్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని జస్ట్ సెమెన్ కల్చరు అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తే అసలు ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఒకవేళ ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ ట్యాబ్లెట్స్ ట్రై చేయాలి. యాంటీబయాటిక్స్ ట్రై చేసినప్పుడే చాలామంది పేషెంట్స్లో ఆల్మోస్ట్ 100లో ఒక 50 నుంచి 70 మంది పేషెంట్స్లో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. కానీ ఒక 30 మంది పేషెంట్స్లో ఎంత యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ ఎపిడెడిమో ఆర్కైటిస్ లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు. సో ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉండి ట్యాబ్లెట్స్ వాడినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకక కంటిన్యూస్గా ఈ టెస్టిస్లో బరువుగా ఉండటము, అనీజీగా ఉండటము, కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ కల్లే డైవర్ట్ అయిపోయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది అనమాట. అటువంటి వాళ్ళలో ఉన్న నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో పెయిన్ ఉండి ట్యాబ్లెట్స్ వాడినా ఇబ్బంది పడుతున్నారో, ఈ ప్రాబ్లం తగ్గక, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్లో ఏం చేస్తామనంటే ఈ షాక్ వేవ్ హెడ్ నుంచి, ఈ జనరేటర్ నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది టెస్టిస్ మీద అప్లై చేసినప్పుడు ఇది జనరేటర్ నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది టెస్టిస్ మీద అప్లై చేసినప్పుడు టెస్టిస్కి బ్లడ్ సప్లై పెరిగి ప్లస్ టెస్టిస్ లోపల ఈ పెయిన్ రావడానికి ఏదైతే నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయో ఆ నర్వ్స్కి బ్లడ్ సప్లై పెరిగి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మనం ట్రై చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ అనేది ట్రై చేసి ట్యాబ్లెట్స్తో ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అని అంటే ఆ తర్వాతే ఈ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయాలి. అండ్ ఈ ట్రీట్మెంట్ ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనే చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ షుగర్ కూడా కంట్రోల్లో ఉండి అప్పుడు ఈ లో ఇంటెన్సిటీ షాక్ ట్రీట్మెంట్ ట్రై చేస్తే చాలామంది పేషెంట్స్లో ఆ టెస్టిస్లో వాళ్ళకి ఆ పెయిన్ తగ్గిపోయి ఖచ్చితంగా రిలీఫ్ అనేది రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు. కొంతమంది దీన్ని పిజో వేవ్ థెరపీ లేకపోతే ఎక్స్ట్రా కార్పొరేట్ షాక్ వేవ్ థెరపీ అంటారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి టెస్టిస్లో ఈ ప్రాబ్లం ఉండి ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఇబ్బంది పడుతున్నారు, డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల గ్యారంటీగా అటువంటి పేషెంట్స్లో ఈ రిలీఫ్ అనేది రావడానికి, ఆ టెస్టిస్లో పెయిన్ తగ్గడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. విజయవాడలో మా దగ్గర ఈ ప్రాబ్లంకి చాలామందికి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఈ టెస్టిస్లో పెయిన్కి వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళ పెయిన్ తగ్గిపోయి చాలా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్లోనే చేయడం జరిగింది మా దగ్గర. జస్ట్ టెస్టిస్లో ఈ ప్రాబ్లంకి మేము 4000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. వేరే దగ్గర అయితే జస్ట్ మేము ఛార్జ్ చేస్తున్న 4000 రూపీస్కి వేరే దగ్గర అయితే ఆల్మోస్ట్ 15-20,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా వేరే ప్లేసెస్లో, నెల్లూరులో అట్లాంటి వాటిల్లో. ఓన్లీ మా దగ్గర జస్ట్ 4000 రూపీస్కే ఈ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క సెషన్కి చేయడం
చేయడం జరిగింది. ఈచ్ సెషన్కి 4000. కానీ వేరే దగ్గర ఒక్కొక్క సెషన్కే మినిమం 15,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు. సో ఎవరైతే టెస్టిస్లో పెయిన్తో బాధపడుతున్నారో మీకు కనుక ఈ షాక్ వేవ్ థెరపీ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి 100% సొల్యూషన్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.